హాయ్! వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఆర్ఆర్‌బీ టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించిన ఎగ్జామినేషన్స్ ఈరోజు స్టార్ట్ అయ్యాయి. సో, ఆల్రెడీ నేను ఈ వీడియో చేసేపాటికి 2 షిఫ్ట్‌లకు సంబంధించిన ఎగ్జామినేషన్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. సో, ఎగ్జామ్ రాసొచ్చిన స్టూడెంట్స్ నాతో చెప్పిన విషయాలు, ప్లస్ అదే విధంగా ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్, ఎగ్జామ్ యొక్క లెవెల్. సో, మన స్టూడెంట్స్ చెప్పిన దాని ప్రకారము ఎగ్జామ్ యొక్క సేఫ్ స్కోర్ కూడా ఒకసారి చూద్దాము. ఏ చాప్టర్ నుంచి సబ్జెక్ట్‌ల నుంచి ఎన్నెన్ని క్వెషన్స్ వచ్చాయి. అదే విధంగా ఎటువంటి స్ట్రాటజీ వాడిన వాళ్ళు సక్సెస్ అవుతున్నారో కూడా ఒకసారి చూద్దాం. ఫస్ట్ థింగ్ ఫస్ట్ థింగ్ మనం చూసుకున్నట్లయితే ఎగ్జామ్ లెవెల్ వచ్చేసి చాలా ఈజీ ఉందంటున్నారు. కొంతమంది మోడరేట్‌గా ఉంది అంటున్నారు. మోడరేట్ అని కూడా ఎవరు అంటున్నారంటే, ఎవరైతే మ్యాథమెటిక్స్‌లో కొన్ని క్వెషన్స్ టైమ్ టేకింగ్ తీసుకున్నాయి. టైమ్ టేకింగ్ అంటే ఎక్కువగా దాన్ని ప్రాక్టీస్ చేయని వాళ్ళకే టైమ్ టేకింగ్ అనిపిస్తుంది. బాగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి ఈజీగానే అనిపిస్తుంది. సో, అందరూ చెప్పిన దాని ప్రకారము వాళ్ళకి ఎవరికైతే మోడరేట్ అనిపించిందో వాళ్ళకి కూడా ఎందుకు మోడరేట్ అనిపించిందో నేను తెలుసుకున్న దాని ప్రకారం చూస్తే, మ్యాథ్స్ కొద్దిగా టైమ్ టేకింగ్ తీసుకుంది అని చెప్పేసి మోడరేట్ అంటున్నారు. మిగతా వాళ్ళు మ్యాథమెటిక్స్ కూడా బాగా చేసిన వాళ్ళు ఈజీ అంటున్నారు. సో, దీనికి నేను ఫైనల్‌గా ఒక కన్క్లూజన్‌కి రావడం జరిగింది. పేపర్ అనేది చాలా ఈజీగానే వెళ్తుంది అని అర్థమవుతుంది. సో, ఎప్పుడైతే పేపర్ ఈజీగా వెళ్తుందో అప్పుడు కట్ ఆఫ్ కూడా పెరిగే పెరిగే అవకాశం ఉంటుంది. పేపర్ చాలా కష్టంగా వచ్చినప్పుడు, బాగా కష్టంగా వచ్చినప్పుడు బాగా కట్ ఆఫ్ తగ్గుతుంది. మోడరేట్‌గా వచ్చినప్పుడు ఒక యావరేజ్‌గా ఉంటుంది కట్ ఆఫ్. ఈజీ వచ్చినప్పుడు అందరూ బాగా చేస్తారు కాబట్టి కట్ ఆఫ్ అనేది కొద్దిగా ఎక్కువకెళ్తుంది. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మ్యాథమెటిక్స్ అనేది మోడరేట్‌గా ఉంది అంటున్నారు. నేను ఈజీగా అని చెప్పానని చెప్పేసి పేపర్ కొంతమంది అంటారు ఈజీ ఉందా సార్ అది పేపర్ మ్యాథమెటిక్స్ కష్టం ఉంది అంటే, యెస్ కష్టం ఉంది అంటే అది మీరు ప్రాక్టీస్ చేయకనే. కొన్ని క్వెషన్స్ నాకు స్క్రీన్ షాట్స్ కూడా పంపించారు. అంటే పేపర్ మీద రాసి వాళ్ళకి గుర్తున్నదాన్ని. సో, అవి చూసుకున్నట్లయితే చాలా ఈజీ క్వెషన్స్ అవి రిపీటెడ్ క్వెషన్స్. సో, కాబట్టి పేపర్ అనేది ఈజీగా ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా మాక్సిమం ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్నొచ్చాయంటే మ్యాథమెటిక్స్ నుంచి 25 వచ్చాయి. రీజనింగ్ 25 ఒక్కొక్క షిఫ్ట్‌లో 1, 2 అటు ఇటు తేడా ఉండొచ్చు కానీ సేమ్ ఇదే ప్యాటర్న్ ఫాలో అయ్యారు. అదేవిధంగా సైన్స్ నుంచి 40 అండ్ జీకే నుంచి కరెంట్ అఫైర్స్ నుంచి 10 మార్కులు. ఇది జీకే, కరెంట్ అఫైర్స్, ఇది సైన్స్, ఇది రీజనింగ్, ఇది మ్యాథ్స్. అయితే నాకు ఫోను చేసిన ఒక అబ్బాయి నాకు ఖచ్చితంగా 80 వస్తాయన్నాడు. అతనికొచ్చిన నెగెటివ్ మార్క్స్ తీసేసి కూడా అతనికి 80 వస్తాయంట. అతను చెప్పే విధానం చూస్తుంటే, సార్ మీదే స్ట్రాటజీ ఫాలో అయ్యాను. ఆ స్ట్రాటజీ వల్ల నాకు చాలా మంచి మార్క్స్ వచ్చాయని చెప్పారు. సో, ఆ స్ట్రాటజీ కూడా చూసుకున్నట్లయితే ఫస్ట్ అతను ఆల్రెడీ చెప్పిందేంటంటే, నేను ఆల్రెడీ టెక్నీషియన్ గ్రేడ్ 3కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని ఒక వీడియో కూడా చేశాను. నెక్స్ట్ వీడియో గ్రూప్ డి మీద చేస్తాను. 100% అసలు ఎంత మంచి స్ట్రాటజీ చెప్తానో ఆ స్ట్రాటజీ ఫాలో అవ్వండి. ఇప్పుడు కూడా ఇంత కాన్ఫిడెన్స్‌గా ఎందుకు చెప్తున్నానంటే, ఈ స్ట్రాటజీ ఫాలో అయ్యి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి. నేను ఫస్ట్ మీకు టెక్నీషియన్‌కి ప్రిపేర్ అయితున్న వాళ్ళకి ఈ జీకే కరెంట్ అఫైర్స్ గురించి మర్చిపోండి. అసలు దీని గురించి వర్రీ అవ్వకండి. టైమ్ ఉంటే అది చదువుదాం. లేకపోతే ఫస్ట్ మీ ఫోకస్ అంతా మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ మీద పెట్టమన్నాను. మ్యాథ్స్, రీజనింగ్ మీద ఎక్కువ పెట్టమన్నాను. ప్రతి క్వెషన్‌ని మ్యాథమెటిక్స్, రీజనింగ్ క్వెషన్ 45 సెకండ్స్‌లో కంప్లీట్ చేసేటట్టు ప్రిపేర్ అవ్వను. చేసిన మోడల్స్‌నే బాగా రుద్ది అదే ప్రాక్టీస్ చేయండి అని చెప్పాను. కొత్త వాటి కోసం పరిగెత్తకుండా చేసిన వాటిని రివిజన్ చేసి వెళ్ళండి. మాక్సిమం అవే క్వెషన్స్ వస్తాయని చెప్పాను. సేమ్ క్వెషన్స్. అసలు రీజనింగ్ అయితే కొత్త మోడల్ ఎతుక్కుందామంటే లేదు. వెతుకుదామంటే కూడా లేదు. అన్ని చూసిన క్వెషన్స్. చూసిన మోడల్సే. రీసెంట్‌గా మొన్న గ్రూప్ డిలో వచ్చిన మోడల్స్ కూడా ఎప్పుడో 2019, 2021, 22 ఇక్కడి నుంచి వచ్చిన మోడల్స్ కూడా సేమ్ యాస్ ఇట్ ఈస్ క్వెషన్స్ ఉన్నాయి. మ్యాథ్స్ కూడా అంతే. కాకపోతే సింప్లిఫికేషన్ దగ్గర పోతుంది. ఎవరైతే కొద్దిగా ఒక 2 లైన్స్ క్వెషన్ ఇచ్చామా అంటే ఖతం. టెన్షన్ పడిపోతున్నారు. సింపుల్ క్వెషన్స్ అవి కూడా లాజిక్ క్వెషన్స్ గన్ షాట్ మోడల్సే ఉన్నాయి. సో, అతనికి వచ్చే మార్కులంట నేను నోట్ చేసుకున్నాను. ఒక నిమిషం. మ్యాథమెటిక్స్ నుంచి 22 మార్కులు. నెగెటివ్ తీసేయను. ఓకే. అంటే అతను 22 పెట్టాడు. 22 వస్తాయంట. ఇక రీజనింగ్ నుంచి వచ్చేసి 23 పాయింట్ వస్తాయన్నాడు. సో, నేను దాన్ని 23 పాయింట్ అంటే 24 23 అనుకుందాం ఇంకా. రీజనింగ్ నుంచి. ఇక అదే విధంగా సైన్స్ నుంచి 31 మార్క్స్ వస్తాయన్నాడు. జీకే కరెంట్ అఫైర్స్ చూసారు నేను ఫోకస్ అంతా దీని మీద చేశాను. జీకే కరెంట్ అఫైర్స్ మీద నేను అసలకి కూర్చోలేదు. నాకు లాస్ట్‌లో అంత టైం కూడా మిగలలేదు. కాకపోతే నేను పెట్టిన వాటికి కరెక్ట్ పెట్టాను. 3 ఆన్సర్స్ న్యూస్ పేపర్‌లో చదివిన కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే కొన్ని గుర్తునే ఉన్నాయి. నాకు ఇక్కడి నుంచి ఖచ్చితంగా 3 మార్క్స్ వస్తాయన్నాడు. ఇవన్నీ కలిపితే 80 మార్క్స్ అవుతుంది. 80 మార్క్స్ అవుతుంది. ఎప్పుడు గాని చూడండి ఇంకా టెక్నీషియన్‌కి ఈసారి పోస్టులు తక్కువున్నాయి. సో, కట్ ఆఫ్ ఎక్కువగా ఉంటుంది. నువ్వు ఇదే 80 మార్క్స్ అంటే ఇదే స్ట్రాటజీ అని కాదు. ఇంకా నువ్వు జీకే కరెంట్ అఫైర్స్‌లో మంచిగా చదువుకొనుంటే అంటే ఈ ఫస్ట్ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేసి జీకే కరెంట్ అఫైర్స్ కూడా ఇంకొక 2, 3 మార్కులు తెచ్చుకొనుంటే 82 మార్క్స్ అయ్యాయి. లేకపోతే రీజనింగ్ ఇంకా బాగా ప్రాక్టీస్ చేసుకున్న వాళ్ళకి ఇక్కడ 25కి 25 వస్తాయి. ఆ విధంగానే 82 అయ్యాయి. ఒకవేళ జీకే కరెంట్ అఫైర్స్ జస్ట్ 3 మార్కులు వచ్చినా గాని. సైన్స్ ఇంకొద్దిగా ప్రిపేర్ అయినా గాని 33 మార్క్స్ వచ్చాయి. సో, నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇక్కడ ఒకటి గమనించొచ్చు. మ్యాథ్స్ నుంచి కేవలం అతనికి 22 మార్కులు, రీజనింగ్ నుంచి 24 మార్కులు, సైన్స్ నుంచి 31 మార్కులే జస్ట్ 31. జీకే కరెంట్ అఫైర్స్ నుంచి 3 మార్క్సే వచ్చినాయి. ఇవన్నీ కలుపుకుంటే 80 మార్క్స్ వచ్చినాయి. సేమ్ ఇదే మార్క్స్ గనుక నీకు ఏ గ్రూప్ డిలోనో, లేకపోతే ఏ ఎన్‌టీపీసీలోనో, ఇతరితర జాబుల్లోనైతే 100% జాబ్ అని చెప్పొచ్చు. సో, టెక్నీషియన్‌లో 80 ప్లస్ అతను కేటగరీ వచ్చేసి ఎస్సీ అన్నాడు. సారీ ఎస్టీ అన్నాడు. సో, ఎస్టీకి అతనికి ఖచ్చితంగా ఈ మార్క్స్‌కి జాబ్ వస్తుంది. కాకపోతే ఇప్పుడు ప్యాటర్న్ ప్రకారం ఇప్పుడు కేటగరీల వారీగా ఏ విధంగా కట్ ఆఫ్ ఉంటుందనేది కూడా ఒకసారి చూద్దాం. సో, యూఆర్‌కి ఇప్పుడు వస్తున్న ప్యాటర్న్ ప్రకారం పోస్టులు అనేది తక్కువగా ఉన్నాయి కాబట్టి కొద్ది కట్ ఆఫ్ అనేది ఎక్కువ వెళ్తుంది. 79-80 రా మార్క్స్ ప్లస్ 79 లేదా 80 ప్లస్ రా మార్క్స్ వస్తేనే మీకు ఛాన్స్ ఉంటుంది గ్రేడ్ 3లో లేకపోతే ఉండదు. ఇది మాత్రం కన్ఫర్మ్. ఇక ఓబీసీ వాళ్ళకి 77 ప్లస్ వస్తేనే మీకు ఛాన్స్ ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 75 ప్లస్ వస్తేనే మీకు ఛాన్స్ ఉంటుంది. ఎస్సీ వాళ్ళకి 70 మార్కులు ప్లస్ వస్తేనే మీకు ఛాన్స్ ఉంటుంది. ఎస్టీ వారికి 65 ప్లస్ వస్తేనే మీకు ఛాన్స్ ఉంటుంది. కావాలంటే మీరు చూసుకోండి. ఇంతకంటే తక్కువ వస్తే మాత్రం మాక్సిమం ఛాన్స్ ఉండదు. నా దృష్టిలో అయితే నేను అనాలిసిస్ చేసిన దాని ప్రకారం అయితే ఈ ప్లస్ మార్క్స్ అంటే ఓబీసీ వాళ్ళకి 77 ప్లస్ రా మార్క్స్ మళ్ళీ ఇవి నార్మలైజేషన్ కాదు. ఈడబ్ల్యూఎస్‌కి 75 ప్లస్, ఎస్సీకి 70 ప్లస్, ఎస్టీకి 65 ప్లస్ వస్తే గనక మీకు గ్రేడ్ 3లో జాబ్ రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. సో,
సేమ్ ఇదే ప్యాటర్న్ ని ఫాలో అయ్యి ఒకవేళ మీరు కనుక ఇంకా ఎగ్జామ్స్ ఉన్నట్లయితే ఎన్టీపీసీ కానీ గ్రూప్ డి కానీ ఈ విధంగా ఉన్నట్లయితే ఒక మంచి స్ట్రాటజీ వేసుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. మీరు ఈజీగా రీచ్ అవ్వడం ఖాయం. అన్నిటికంటే ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, ఏఎల్పీకి ఒక్కదానికే మ్యాథ్స్, రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఈ 3 ఇంపార్టెంట్. మిగతా అన్నిటికి ఫస్ట్ మీరు ప్రయారిటీ ఇవ్వాల్సింది. అది ఏదైనా సరే, జేఈ కావచ్చు, టెక్నీషియన్ గ్రేడ్ 3 కావచ్చు, లేకపోతే గ్రూప్ డి కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు. ఫస్ట్ మీరు ఇవ్వాల్సింది మ్యాథ్స్, రీజనింగ్. ఈ రెండిట్లో నువ్వు బాగా స్కోర్ చేసుకున్నావంటే మాత్రం కళ్ళు మూసుకొని జాబ్ తెచ్చుకోవచ్చు. ఆ తర్వాత ఎన్టీపీసీకి అయితే జీకే మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. గ్రూప్ డికి అయితే సైన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. గ్రూప్ డి వాళ్ళు సైన్స్ జీకేని, కరెంట్ అఫైర్స్ తక్కువ చదువుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ఎన్టీపీసీ వాళ్ళైతే సైన్స్ తక్కువ చదువుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఒక్కొక్క ఎగ్జామినేషన్ ఒక్కొక్క స్ట్రాటజీ ఉంది. ఆ స్ట్రాటజీ కనుక నువ్వు ఫాలో అయినట్లయితే, అదేవిధంగా మ్యాథ్స్, రీజనింగ్ ప్రీవియస్ మోడల్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేసినట్లయితే, ఒక 3-4 సార్లు ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే నువ్వు ఈ 2026 లో ఏదో ఒక జాబ్ లో ఉండడం ఖాయం. హాయ్, వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఇది మనకి ఆర్ఆర్బి లేటెస్ట్ ఎడిషన్ బుక్స్. తెలుగు మీడియం వచ్చేసి 6 బుక్స్ ఉంటాయి మొత్తం ఈ కాంబోలో మీకు. దాంట్లో మ్యాథ్స్ ఒకటి, సైన్స్ థియరీ ఒకటి, సైన్స్ బిగ్ బ్యాంక్ ఒకటి, రీజనింగ్ ఒకటి, జీకే జిఎస్ జనరల్ నాలెడ్జ్ ఒకటి, అండ్ లాస్ట్ వన్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఒకటి. మొత్తం 6 బుక్స్ ఉంటాయి తెలుగు మీడియం వాళ్ళకి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మాత్రం కేవలం 3 బుక్స్ మనకి అందుబాటులో ఉంది, మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ బిగ్ బ్యాంక్. సో ఈ బుక్స్ లలో మనకి కంటెంట్ ఎలా ఉంటుందంటే, చాలా మంది కంటెంట్ రివ్యూ అడుగుతున్నారు, అంటే ఎలా ఉంటుందో చెప్పండి అని చెప్పేసి. ఈ 6 బుక్స్ లలో 5 బుక్స్ ప్రతి ఎగ్జామ్ కి ఉపయోగపడతాయి. కానీ లాస్ట్ బుక్ ఉంది చూసారా, ఇది ఏఎల్పీ మాత్రం టెక్నీషియన్ గ్రేడ్ 1 కి, మనకి టెక్నీషియన్ గ్రేడ్ 1 కి మాత్రమే ఉపయోగపడుతుంది. సో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ థియరీ ప్లస్ బిట్స్ 2 ఉంటాయి మనకి దీంట్లో. సో మ్యాథమెటిక్స్ వచ్చేసి మీకు 2026 ఎడిషన్ క్వశ్చన్ కి కింద సొల్యూషన్ కూడా ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ కి వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాం. దాదాపు 500 క్వశ్చన్స్ వరకు ఉంటాయి వీడియో సొల్యూషన్స్. అంటే ఏదైనా క్వశ్చన్ మీకు అర్థం కాదు, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి అనుకుంటే కనుక వాటికి నేను వీడియో సొల్యూషన్స్ కూడా అందించడం జరిగింది. దాంతో పాటుగా లాస్ట్ 12 సంవత్సరాల క్వశ్చన్స్ లో నుంచి మంచి మంచి మోడల్స్, బాగా రిపీట్ అయ్యే మోడల్స్ తీసుకొని మీకు ఈ బుక్స్ అనేది మేము రెడీ చేయడం జరిగింది. సో మ్యాథ్స్, రీజనింగ్ లో 100% మీరు సెంట్ బై సెంట్ మార్క్స్ తెచ్చుకోవచ్చు, మంచి సబ్జెక్ట్ అర్థం చేసుకుని కనుక చదివితే. అండ్ లాస్ట్ లో మీకు టెస్ట్ సిరీస్ కూడా, ప్రతి చాప్టర్ కి టెస్ట్ సిరీస్ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని స్కాన్ చేసుకోవచ్చు, మీ మొబైల్లోనే స్కాన్ చేసి మీరు ఆన్లైన్ లో టెస్ట్ రాసుకోవచ్చు. ఫస్ట్ అటెంప్ట్ లో ఎంత స్కోర్ వచ్చింది, సెకండ్ అటెంప్ట్ లో ఎంత స్కోర్ వచ్చింది, థర్డ్ అటెంప్ట్ లో ఎంత స్కోర్ వచ్చిందో కూడా మీరు ఇక్కడ నోట్ చేసుకొని మీ యొక్క ఇంప్రూవ్మెంట్ ని చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని చాప్టర్లు ఉంటాయి మనకి. మీకు ఇండెక్స్ కూడా చూపిస్తాను. ఈ విధంగా మొత్తము మ్యాథ్స్ లో వచ్చేసి 25 టాపిక్స్ వరకు ఉంటాయి. దీంట్లో ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్ అన్ని ఉంటాయి మనకి. ట్రిగనోమెట్రీ, క్షేత్రమితి, బీజగణితము, రేఖాగణితము, కోఆర్డినేట్ జామెట్రీ, ప్రతి ఒక్కటి ఉంటుంది మ్యాథ్స్. సో దీనికి సంబంధించి డైరెక్ట్ ఒక లింక్ ఇస్తాం మనము. వీడియో క్లాసులు చూడడానికి ఎటువంటి యాప్ ఏం అవసరం లేదు మీకు. జస్ట్ ఒక లింక్, ఈ విధంగా ఒక మొబైల్లో మీకు ఒక లింక్ పంపిస్తాము. ఈ లింక్ పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్ జస్ట్ క్లాస్ చూసుకోవచ్చు. ఎటువంటి లాగిన్ ఏం అవసరం లేదు మనకి. ఇక్కడ చూడండి, ఇక్కడ చాప్టర్ వారీగా ఉంది కదా, సంఖ్యా వ్యవస్థను క్లిక్ చేయండి. సపోజ్ కి ఇక్కడ మీకు వచ్చేస్తుంది క్వశ్చన్స్, ఆ క్వశ్చన్ పైన క్లిక్ చేస్తే వీడియోస్ కూడా వచ్చేస్తాయి. ఎటువంటి యాప్ అవసరం లేదు, లాగిన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు బయట వెళ్తున్నప్పుడు, ట్రాఫిక్ లో ఉన్నప్పుడు కానీ, బస్ లో వెళ్తున్నప్పుడు కానీ కూడా వీడియోస్ చూసుకోవచ్చు. ఈ విధంగా చాప్టర్ వైజ్ గా మీకు ఉంటాయి. నెక్స్ట్ రీజనింగ్. ఇది రీజనింగ్ బుక్. ఇది కూడా అంతే, లాస్ట్ 12 years నుంచి మంచి మంచి మోడల్స్ తీసుకొని మీకు దీంట్లో క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్ ఇచ్చాము. ప్లస్ దీంట్లో కూడా కొన్నిటికి మీకు వీడియో సొల్యూషన్స్ మీకు ఒక లింక్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సేమ్ అదే విధంగా సైన్స్ థియరీ చాలా మంది టైం తక్కువ ఉంటుంది, మేము 6th నుంచి 10th క్లాస్ బుక్ చదవాలంటే ఎంత కష్టం అంటారు. మేము సింపుల్ గా తయారు చేసామండి ఒక బుక్, మొత్తం ఎన్సీఆర్టీ ప్లస్ ఆర్ఆర్బీని బేస్డ్ చేసుకొని. ఇది థియరీ అయితే కొద్దిగా చిన్నగానే ఉంటుంది బుక్. ఇది జస్ట్ 399 కాస్ట్. ఇది మొత్తం 262 పేజీలు ఉంటాయి మీకు. దీంట్లో టైం టేబుల్ వస్తుంది, ప్లస్ థియరీ, ఎన్సీఆర్టీ థియరీ వస్తుంది. ఎంతవరకు అవసరం అంత ఇవ్వడం జరిగింది. ఇది చదువుకోండి కనుక ఇక్కడ కింద ఒక బిగ్ బ్యాంక్ ఇచ్చాము, చాలా లావు ఉంటుంది ఇది. ఈ బిగ్ బ్యాంక్ ని ప్రాక్టీస్ చేస్తే, ఇది కూడా లాస్ట్ 12 years క్వశ్చన్స్ ని మొత్తం గ్యాదర్ చేసుకుని దాంట్లో మంచి రిపీటెడ్ క్వశ్చన్స్, బాగా సబ్జెక్ట్ అవసరమైన క్వశ్చన్స్ మీకు తీసుకొని ఇవ్వడం జరిగింది. కొన్ని మోడల్స్ తీసుకొని ఇది కనుక చదువుకుంటే మీరు సైన్స్ లో మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా సబ్జెక్ట్ అర్థం చేసుకుని చదివితే మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. అదేవిధంగా జీకే స్పెషల్ ఫర్ ఆర్ఆర్బీ. ఎక్కడ చూడండి, ఆర్ఆర్బీలో మనకి గ్రూప్స్ లో లాగా బాగా డెప్త్ గా చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గ్రూప్స్ కి చదివినట్టు చదివితే అసలు మీకు ఎప్పటికీ దీంట్లో జిఎస్ కంప్లీట్ కాదు. కొన్ని గ్రూప్ డి లాంటి వాటికైతే జస్ట్ 10 మార్కులు వస్తాయి, ఎన్టీటీసీలో కొన్ని మనకి ఎక్కువ మార్కులు వస్తాయి. అటువంటి వాళ్ళ కోసం టాపిక్ వైజ్ గా రెడీ చేయడం జరిగింది. జాగ్రఫీ, హిస్టరీ, స్ట్రాటజిక్, పాలిటీ, ఎకానమీ, సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అదేవిధంగా పర్యావరణం, అంతరిక్ష రంగం, దీంట్లో ప్రతి ఒక్క టాపిక్ కి సంబంధించి ఎగ్జాంపుల్ చూడండి. టాపిక్ 135 మహాత్మా గాంధీ గురించి, టాపిక్ 136 చరిత్రలో గుర్తుంచుకోవాల్సిన సంవత్సరాలు అని చెప్పేసి, అదేవిధంగా ఫస్ట్ చూపిస్తాను ఇండెక్స్. ఇక్కడ ఐక్యరాజ్య సమితి గురించి, అదేవిధంగా యునెస్కో వారసత్వ ప్రదేశాలు, ఈ విధంగా మొత్తం మీకు ఎన్ని టాపిక్స్, 214 టాపిక్స్ ఉంటాయండి. ఈ 214 టాపిక్స్ ని కనుక మీరు బాగా చదువుకుంటే జీకేలో కూడా మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. దీంతో పాటు మీకు ఒక A4 సైజ్ లో కొన్ని 20 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ క్యూఆర్ కోడ్స్ ఇస్తాము. జస్ట్ వాటిని స్కాన్ చేసి కూడా మీరు ఎప్పుడంటే అప్పుడు కరెంట్ అఫైర్స్ చూసుకోవచ్చు. అది ఎప్పుడైనా అప్డేట్ అయింది అనుకోండి, సపోజ్ ఏదైనా కరెంట్ అఫైర్స్ లేటెస్ట్ గా రాష్ట్రపతి మారారనుకుందాం, మీరు దానికోసం సపరేట్ గా కరెంట్ అఫైర్ బుక్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మేము ఆటోమేటిక్ ఇక్కడ ఆ లింక్ లో మార్చేస్తాము. మీరు ఓపెన్ చేసి చూడగానే అక్కడ కూడా మీకు కరెంట్ అఫైర్స్ అనేది మారిపోయి కనబడుతుంది. సో ఇది ఈ 5 బుక్స్. ఇక 6వ బుక్ చాలా ఇంపార్టెంట్. మీకు ఎక్కడ చూసినా, నాకు తెలిసి అయితే ఇది మేము చాలా కష్టపడి రెడీ చేసామండి. ఇది అవసరమైతే ఓన్లీ టెక్నీషియన్ గ్రేడ్ 1 కి, అదేవిధంగా ఏఎల్పీ వాళ్ళకే. కానీ ఎక్కువ ఎఫర్ట్ దీంట్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ప్లస్ సైన్స్ సబ్జెక్ట్ రెండు మిళితం చేసి కొన్ని డ్రాయింగ్స్ అవి ఇవి ఉంటాయి. దీంట్లో కూడా థియరీ ఇవ్వడం జరిగింది, ప్రీవియస్ ఇయర్ బిట్స్ కూడా ఇవ్వడం జరిగింది విత్ థియరీ.
థియరీ కూడా ఉంటుంది మీకు దీంట్లో. సో థియరీ చదువుకోవచ్చు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి, అదేవిధంగా ఇంజనీరింగ్ సబ్జెక్ట్ సంబంధించింది కూడా ఉంటుంది. సో వీటన్నిటిని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సేమ్ ఇంగ్లీష్ కూడా అంతే. ఇంగ్లీష్ లో మనకి రీజనింగ్, మ్యాథ్స్, సైన్స్ ఈ మూడు అవైలబుల్ లో ఉంటాయి. ఇంగ్లీష్ లో వచ్చేసి మీకు క్వశ్చన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అయితే ఇంకా చాలా లావ్ బుక్స్ అండి ఇవి. అంటే దీంట్లో ఇంకొంత ఆన్సర్స్ అనేది ఆన్లైన్ లో వచ్చినా కానీ ఇంకా క్వశ్చన్స్ ని కూడా బుక్ లోనే యాడ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా సైన్స్ కూడా అంతే, రీజనింగ్ కూడా అంతే. సో ఇది ఏఎన్ఆర్ పబ్లికేషన్ కి సంబంధించిన బుక్స్ యొక్క రివ్యూ. ఈ బుక్స్ వచ్చేసి మీకు ఆల్ ఇండియా వైజ్ గా ఫ్రీ డెలివరీ చేయబడుతుంది. మ్యాథ్స్ తెలుగు వచ్చేసి 545 రూపీస్ ఉంటుంది. దీంట్లో ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్ రెండు ఉంటాయి. అదేవిధంగా కొన్ని ప్రాబ్లమ్స్ కి కొన్ని వీడియో సొల్యూషన్స్ ఉంటాయి. మీకు జస్ట్ లింక్ పంపిస్తాం, ఆ లింక్ ఓపెన్ చేసి మీరు ఎప్పుడైనా వీడియో క్లాస్ చూసుకోవచ్చు. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. సో అదేవిధంగా మ్యాథ్స్ ఇంగ్లీష్ కూడా 545 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా రీజనింగ్ తెలుగు వచ్చేసి 520 రూపీస్ ఉంటుంది. దీంతో పాటు వీడియో క్లాసులు కూడా వస్తాయి మీకు కొన్ని. అదేవిధంగా ఇంగ్లీష్ రీజనింగ్ వచ్చేసి 520. దీంతో పాటు కూడా మీకు వీడియో కొన్ని ప్రాబ్లమ్స్ కి వీడియో సొల్యూషన్స్ ఉంటాయి. అదేవిధంగా సైన్స్ బిగ్ బ్యాంక్ తెలుగు వచ్చేసి 525 ఉంటుంది. దీంట్లో 86 మోడల్స్ ఉంటాయండి. 86 మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే బిగ్ బ్యాంక్ చాప్టర్ వైజ్ గా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీతో పాటు ఫిజిక్స్ లో 86 మోడల్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ కి కింద సొల్యూషన్ కూడా ఉంటుంది. ఒకవేళ అర్థం కాకపోతే పక్కన క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. దాన్ని స్కాన్ చేసి ఆ వీడియో కూడా చూడొచ్చు. అంటే వీడియో సొల్యూషన్ ఉంటుంది, ఎలా వచ్చింది ఆ ప్రాబ్లం, ఎలా చేశారు ఫిజిక్స్ అనేది మీరు ఈజీగా వీడియో సొల్యూషన్ ద్వారా ఈజీగా అర్థం చేసుకోవడానికి మేము ఆ వీడియోస్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటు. అండ్ జనరల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం వచ్చేసి బిగ్ బ్యాంక్ ఇది కూడా 525 ఉంటుంది. ఇప్పటివరకు చెప్పిన ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉన్నాయి. కానీ ఇక్కడ నుంచి చెప్పబోయే బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి కేవలం తెలుగు మీడియంలో మాత్రమే అవైలబిలిటీలో ఉంటాయి. సైన్స్ థియరీ వచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 399 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ జీకే వచ్చేసి దీంట్లో 214 టాపిక్స్ ఉంటాయి. ఈ 214 టాపిక్స్ తో పాటు 20 కరెంట్ అఫైర్స్ టాపిక్స్ కూడా ఉంటాయి. ఇది 530 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ థియరీ బిట్స్, ఏఎల్పీ టెక్నీషియన్ ఈ రెండింటికి మాత్రమే ఉపయోగపడుతుంది. మిగతా అన్ని మాత్రం అన్ని నోటిఫికేషన్స్ ఉపయోగపడతాయి. ఏఎల్పీ, ఎన్టీపీసీ, గ్రూప్ డి, జేఈ, ఆర్పీఎఫ్ ఇప్పుడు ఎస్ఎస్సీలో జాయిన్ చేశారు. ఎస్ఐ కానిస్టేబుల్, టెక్నీషియన్ గ్రేడ్ 1, టెక్నీషియన్ గ్రేడ్ 3. కాకపోతే ఆర్పీఎఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా దీంట్లో ఉంటాయి. అంటే ఆ క్వశ్చన్స్ నుంచి తీసుకున్నాయి. సేమ్ ఇటువంటి మోడల్ రేపు రైల్వే అనేది ఎన్టీపీసీలో కూడా ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో ఆర్పీఎఫ్ కి సంబంధించిన కూడా మేము ఉంచామన్నమాట. సో ఇది బుక్స్ కి సంబంధించిన కాస్ట్. ఒకవేళ మీరు కాంబో తీసుకోవాలనుకుంటే కాంబో అయితే చాలా తగ్గుతుందండి. ఎందుకంటే మాకు వెయిట్ ప్రకారం ఒక్కొక్క బుక్ ని పోస్ట్ చేస్తే, కొరియర్ చేస్తే ఒక చార్జ్ పడుతుంది. 2 బుక్స్ చేస్తే ఒకేసారి చేస్తే తక్కువ కాస్ట్ పడుతుంది. కాబట్టి మీకు కాంబో ఆఫర్స్ అనేది ఇస్తున్నాము. సో ఎనీ 2 బుక్స్ మీకు 915 ఉంటుంది. ఎనీ 3 బుక్స్ 1299 ఉంటుంది. ఎనీ 4 బుక్స్ 1750 ఉంటుంది. ఎనీ 5 బుక్స్ 2100 ఉంటుంది. ఎనీ 6 బుక్స్ 2399 ఉంటుంది. మీరు ఇండివిజువల్ ఒక్కొక్క బుక్ కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఒకవేళ 2 బుక్స్, 3 బుక్స్, 4 బుక్స్ ఇలా తీసుకోవాలనుకుంటే ఈ కాస్ట్ ఉంది. మీరు ఒకవేళ బుక్స్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ పైన డిస్ప్లే పైన చూపించిన నెంబర్స్ కి మీరు ఫోన్ పే అయినా చేసుకోవచ్చు, లేకపోతే గూగుల్ పే అయినా చేసుకోవచ్చు. ఎన్ని యూపీఐ సేమ్ నెంబరే, ఫోన్ పే అదే నెంబర్, గూగుల్ పే అదే నెంబర్. సో పేమెంట్ చేసుకున్నాక ఈ నెంబర్ కి పేమెంట్ చేసుకున్నాక ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్, అదేవిధంగా అడ్రస్, మీ ఈమెయిల్ ఐడి ఎందుకంటే మీ యొక్క వీడియో క్లాస్ లింక్ ని యాక్టివేట్ చేయడానికి అంతే. అది మీ మొబైల్లోనే ఓపెన్ అవుతుంది. మీ ల్యాప్టాప్ లో కానీ, మీ మొబైల్లో కానీ, మీ ట్యాబ్ లో కానీ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఈ పేమెంట్ స్క్రీన్ షాట్, అడ్రస్, మెయిల్ ఐడితో పాటు మీ యొక్క బుక్ పేర్లు, ఒకవేళ సింగిల్ బుక్ తీసుకుంటే ఆ బుక్ పేరు ఏంటి, ఒకవేళ 2-3 బుక్స్ తీసుకుంటే ఆ బుక్ యొక్క పేర్లు ఏంటి, ఒకవేళ మీరు ఇలా కూడా తీసుకోవచ్చు. కొన్ని మ్యాథ్స్ కొన్ని ఇంగ్లీష్ మీడియం తీసుకోవచ్చు, కొన్ని తెలుగు మీడియం తీసుకోవచ్చు, మీ ఇష్టం. సో ఏ విధంగా తీసుకోవచ్చు. సో ఈ డీటెయిల్స్ పంపించినట్లయితే మీకు వెంటనే మీకు డిస్పాచ్ చేయడం జరుగుతుంది. డిస్టెన్స్ బట్టి దగ్గర ఉంటే 1 day లో డెలివరీ అవుతాయి, కొద్దిగా దూరం ఉంటే 2 to 3 days పడుతుంది. ఇండియాలో ఏ స్టేట్ అయినా సరే మనము ఫ్రీ డెలివరీ చేస్తాం.